హలో ఎవ్రీవన్. ఎస్టర్డే క్లాస్లో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెంబర్ నేర్చుకున్నాం కదా. ఇంకా 2 more ఎగ్జాంపుల్స్ చెప్పి టాపిక్ క్లోజ్ చేస్తాం. అండ్ ఈ వీడియోలో క్యూబ్ రూట్ ఆఫ్ ఏ నెంబర్ ఎక్స్ప్లెయిన్ చేసి వాటికి ఎగ్జాంపుల్స్ ఇస్తాను. అండ్ హియర్ ఇస్ ద ఎగ్జాంపుల్ 21904. యూనిట్ డిజిట్ 4 ఉంది కాబట్టి దీనికి 2 పాసిబిలిటీస్, 2 స్క్వేర్ అండ్ 8 స్క్వేర్. రిమైనింగ్ నెంబర్ ఏంటి పేరుగా మనం సపరేట్ చేస్తాం కదా. 219 అనేది నియరెస్ట్ స్క్వేర్ ఏమవుతుంది? 14 స్క్వేర్ 196, 15 స్క్వేర్ 225 అనేది 219 కన్నా పెద్దది కాబట్టి మనం ఈ నెంబర్ని నెగ్లిజిబుల్ చేస్తాం. 14 స్క్వేర్ 196 కాబట్టి 14 అండ్ నెక్స్ట్ కాన్సిక్యూటివ్ నెంబర్ ఏంటి 15. దీన్ని చేస్తే మనకు ఆన్సర్ ఏంటి? 15 4 60, 15 ప్లస్ 4 19, 190. 219 అనేది 190 కన్నా పెద్దది కాబట్టి మనకి ఇచ్చిన దాంట్లో పెద్ద వాల్యూ అనేది పాసిబిలిటీ వస్తుంది. సో 142 హోల్ స్క్వేర్ అనేది కాదు మన ఆన్సర్. 148 హోల్ స్క్వేర్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ 16129 స్క్వేర్ రూట్. యూనిట్ డిజిట్లో 9 ఉంది. 9 కంటే 2 పాసిబిలిటీస్, 3 స్క్వేర్ అండ్ 7 స్క్వేర్. నెక్స్ట్ మనం పేర్స్కి డివైడ్ చేస్తాం కదా. 161లో నియరెస్ట్ స్క్వేర్ చూసుకోవాలి. 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169. సో 12 13 స్క్వేర్ మధ్యలో ఉంది. 13 స్క్వేర్ 169 కాబట్టి 161 కన్నా పెద్దది కాబట్టి దీన్ని క్లిక్ చేయాలి. 12కి నెక్స్ట్ కాన్సిక్యూటివ్ నెంబర్ 13. 12 13 2 26, 13 2 15, 156. సో మనకి 12 into 3, 12 into 7 మనకి 2 పాసిబిలిటీస్ వస్తాయి. 156 అనేది 161 కన్నా పెద్దది. సో మనం ఈ రెండు వాల్యూస్లో పెద్ద వాల్యూ తీసుకోవాలి. సో 127 స్క్వేర్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ నెంబర్కి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను. సో ఇక్కడతో ఈ టాపిక్ని క్లోజ్ చేసి నెక్స్ట్ టాపిక్ క్యూబ్ రూట్ ఆఫ్ ఏ నెంబర్ డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ టాపిక్ క్యూబ్ రూట్ ఆఫ్ ఏ నెంబర్. క్యూబ్ రూట్ ఆఫ్ ఏ నెంబర్కి మనం స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెంబర్ అనేది 2 పాసిబిలిటీస్, యూనిట్ డిజిట్కి 2 పాసిబిలిటీస్ అండ్ 10th రిమైనింగ్ నెంబర్కి 2 పాసిబిలిటీస్ చూస్తాం కదా 2 నెంబర్స్ ఉన్నప్పుడు. కానీ క్యూబ్ రూట్ ఆఫ్ ఏ నెంబర్ అనేది అలా కాదు. మనకు తొందరగా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు క్యూబ్ రూట్ ఆఫ్ ఏ నెంబర్. మనకు పాసిబిలిటీస్ చూద్దాం. యూనిట్ డిజిట్లో ఏమేమి వస్తుందో. 1 క్యూబ్కి 1, 2 క్యూబ్కి ఏమో 2 2 4 4 8. 8కి ఏమొస్తుంది? 8 8 64, 64 8 512. సో మనకి 2 వచ్చినప్పుడు 8 వస్తుంది, 8 వచ్చినప్పుడు 2 వస్తుంది, వైస్ వర్సా అనమాట. 3 కూడా అంతే. 3కి ఏమో 7 వస్తుంది, 7కి ఏమో 3 వస్తుంది. 7 7 49 కదా. 49 into 7 343. 3 అంటే యూనిట్ డిజిట్ అనేది 7 క్యూబ్ వచ్చినప్పుడు 3 వస్తుంది, 3 క్యూబ్ వచ్చినప్పుడు 7 వస్తుంది. రిమైనింగ్ అన్నిటికీ సేమ్ డిజిటే వస్తుంది. 4కి 4 క్యూబ్ 64, 5 క్యూబ్కి 125 యూనిట్ డిజిట్ 5, 6 క్యూబ్కి 6 216, 7కి రాసేసాం, 8కి రాసేసాం, 9కి 9 క్యూబ్ 729 కదా. సో 0 క్యూబ్ 0. ఈ నెంబర్స్ని మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే కన్ఫ్యూజింగ్ అవుతారు. మనకి ఏ నెంబర్ అయినా ఎండ్ అనేది 12837 2 కన్ఫ్యూజింగ్ ఉంటాయి. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తాయి కాబట్టి నో ప్రాబ్లం. సారీ, ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 1/3. క్యూబ్ ఎక్కువ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 175 616 175 616 క్యూబ్ రూట్. దీనికి మనం ఫైండ్ అవుట్ చేయాలి. 6కి యూనిట్ డిజిట్ 6లో ఉంది కాబట్టి మనకు పాసిబిలిటీస్ ఏమొస్తుంది? ఒకటే పాసిబిలిటీ వస్తుంది, 6 రిమైనింగ్. అప్పుడు మనం స్క్వేర్ రూట్లో ఏం చేసాం? 2 పేర్ అంటే లాస్ట్ 2 డిజిట్స్ని డివైడ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ 3 డిజిట్స్ని డివైడ్ చేయాలి.
రిమైనింగ్ నెంబర్కి మనం క్యూబ్ రూట్, అక్కడ స్క్వేర్ రూట్ ఎలా కనుక్కున్నామో మనం ఇక్కడ క్యూబ్ రూట్ కనుక్కోవాలి. నియరెస్ట్ క్యూబ్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. 4 క్యూబ్ 64, 5 క్యూబ్ నథింగ్ బట్ 25, 125. ఓకే, 125 కన్నా పెద్దగా ఉంది కాబట్టి 5 క్యూబ్ 6 క్యూబ్ మధ్యలో ఉంటుంది. 6 క్యూబ్ అంటే 216 అనేది 175 కన్నా పెద్దది కాబట్టి దీన్ని నెగ్లిజిబుల్ చేయాలి. 5 వస్తుంది. సో 5 6 56 హోల్ క్యూబ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1481 544. యూనిట్ డిజిట్ ఫస్ట్ 4కి ఏమొస్తుంది, మన పాసిబిలిటీ 4 వస్తుంది. 3 డివైడ్ చేస్తాం కదా. నెక్స్ట్ 1481కి నియరెస్ట్ క్యూబ్ 11 క్యూబ్ 1331, 12 క్యూబ్ 1728. నేను ఎలా ఫాస్ట్గా చెప్తున్నాను. 11 క్యూబ్ అంటే 12 క్యూబ్ ఏంటంటే మీరు ప్రీవియస్ నా క్లాసెస్ని స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతే మీరు తరువుగా ఫాలో అవుతే మీరు కూడా స్పీడప్ అవుతారు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు సమ్ని చేయవచ్చు. 12 క్యూబ్ అంటే 1728, దీనికన్నా పెద్దది. సో నెగ్లిజిబుల్. 11 అది 4. 114 క్యూబ్ ఇస్ ద రైట్ ఆన్సర్. 3-4 సెకండ్స్లో మనం చేయొచ్చు సొల్యూషన్ని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 140608. 8కి మన కాంబినేషన్స్ ఏంటి? 2 తీసుకుంటే 8 వస్తుంది, 8 తీసుకుంటే వాయిస్ వస్తుంది కదా. సో యూనిట్ డిజిట్ ఏమొస్తుంది? 2 వస్తుంది. రిమైనింగ్ నెంబర్ ఏంటి? 140. 140కి నియరెస్ట్ క్యూబ్ 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216 కదా. సో 5 క్యూబ్ 6 క్యూబ్ మధ్యలో ఉంది. ఇన్ బిట్వీన్ 6 క్యూబ్ 216 అనేది హై నెంబర్ కాబట్టి నెగ్లిజిబుల్. సో 52 క్యూబ్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 250047. 7కి కాంబో ఏంటి? 3 అయితే 7, 7 అయితే 3. సో యూనిట్ డిజిట్ ఏమొస్తుంది? 3 వస్తుంది. రిమైనింగ్ పేర్ ఏంటి? 3 డిజిట్స్ని చేసిన తర్వాత మనకి 250 వస్తుంది. 250కి నియరెస్ట్ క్యూబ్ 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343. సో 6 క్యూబ్ 7 క్యూబ్ ఇన్ బిట్వీన్. 7 క్యూబ్ అనేది